దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, అయోగ్యుని ఎన్నికలైనటువంటి వాడిని అయిన నన్ను నీవే మరుగుపరచి సంఘంతో మాట్లాడమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. మన యొక్క దానియేలు గ్రంథం యొక్క ధ్యానాలు ధ్యానిస్తూ ఉన్నాం. 8వ అధ్యాయం యొక్క ధ్యానాల్లో మన చివరి ప్రాముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. దానియేలుకి దర్శనం కలిగితే ఆ దర్శనంలో దానియేలుకి కొన్ని అర్థమయ్యే విషయాలు ఉన్నాయి, కొన్ని అర్థం కానటువంటి విషయాలు కూడా ఉన్నాయి. నేను కొన్ని అర్థమైన విషయాల గురించి మాట్లాడతాను. ఒకటి పొట్టేలు, రెండోది మేకపోతుకి పొట్టేలుకి మధ్యలో యుద్ధం. తర్వాత ఈ మేకపోతుకు ఉన్నటువంటి 4 కొమ్ముల్లో నుంచి ఒక కొమ్ము ఉద్భవించినట్లుగా దానియేలు తన దర్శనంలో చూశాడు. అది చిన్న కొమ్ము అని 8వ అధ్యాయంలో రాయబడింది. అదేవిధంగా 7వ అధ్యాయంలో కూడా ఈ యొక్క చిన్న కొమ్ము గురించి రాయబడింది. అయితే ఈ చిన్న కొమ్ము ఎవరిని సూచిస్తుంది చారిత్రకంగా అని మనం అధ్యయనం చేసాం. నా ముందు ఎపిసోడ్లో ఈ యొక్క చిన్న కొమ్ము యాంతియోకస్ ఎపిఫానెస్ అని అయి ఉండొచ్చు. అష్షూరియన్ కింగ్డంలో 26 రాజులు పరిపాలన చేసినట్లయితే 8వ రాజు అయినటువంటి యాంతియోకస్ IV ఈ యొక్క చిన్న కొమ్ము అయి ఉంటాడని చాలామంది వేదాంత పండితులు అభిప్రాయపడుతూ ఉన్నారు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకున్నాయి అని అంటే, ఈ దానియేలు కలిగినటువంటి దర్శనంలో ఈ చిన్న కొమ్ముకున్నటువంటి చాలా లక్షణాలు రాయబడ్డాయి. నేను కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు చెప్తాను. ఈ చిన్న కొమ్ము చాలా విపరీతంగా పెరిగి అక్కడ ఉన్నటువంటి 3 దిక్కులుగా ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, ఈ చిన్న కొమ్ముకి చాలా ప్రాముఖ్యమైన విషయాలు దీంట్లో 8వ అధ్యాయం 11, 13 వచనాల భాగంలో ఈ చిన్న కొమ్ము గురించి రాశాడు. ఏం రాశాడో ఒకసారి నేను కొన్ని విషయాలు మీ మధ్యలో ఉంచాలని ఆశపడతా ఉన్నా. 8వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. 10వ వచనంలో, ఆకాశ సైన్యం అంతగా పెరిగి నక్షత్రంలో కొన్నిటిని పడవేసి కాళ్ళ కింద అనగదొక్కుచుండెను. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తను హెచ్చించుకొని అనుదిన బలియార్పణము నివారణ చేసి అతని ఆలయమును పాడు చేశాను. దానియేలు కలవరపరిచినటువంటి విషయం చాలా ఉన్నది. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆలయం గురించి ప్రస్తావించబడ్డది ఈ దర్శనంలో. ఇంకోటి ఏంటంటే, సైన్యం గురించి, అలాగే సైన్యం యొక్క అధిపతి గురించి, అలాగే దేవాలయంలో అర్పించేటటువంటి అనుదిన బలియార్పణం గురించి, అదేవిధంగా దానియేలు కలిగిన దర్శనంలో ఆలయంలో అతిక్రమం జరిగింది, ఆలయ పవిత్రత పోయింది, మళ్ళీ పవిత్రతను రప్పించుకోవడం కోసం చాలా కాలం పట్టింది. ఎంతకాలం పట్టిందని అంటే 2300 రోజులు పట్టింది అని ఈ యొక్క దర్శనంలో దానియేలుకి కనిపించింది. ఇవన్నీ కూడా దానియేలుకి అర్థం కానటువంటి విషయం. ఈ దర్శనం దానియేలుకి అర్థం కాకపోతే జరిగింది ఏంటంటే, గబ్రియేలు దూతని దేవుడు పంపించి ఈ దర్శనం యొక్క భావాన్ని దానియేలుకి తెలియజెప్పాడు. మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇవన్నీ వాటి గురించి ముందు ఎపిసోడ్లో నేను ప్రస్తావించడం జరిగింది. అలాగే చిన్న కొమ్ము యాంతియోకస్ IV అయి ఉంటాడని కూడా నేను ముందు ఎపిసోడ్లో మనం అధ్యయనం చేసాం. ఈ యాంతియోకస్ IV ఈ దేవాలయాన్ని అపవిత్రపరిచాడు. ఏ విధంగా అపవిత్రపరిచాడు అని అంటే, దేవాలయంలో దేవుని యొక్క బలిపీఠాన్ని తొలగించి జూస్ అనే దేవుని యొక్క బలిపీఠాన్ని ఈ యొక్క యాంతియోకస్ IV దేవుని యొక్క ఆలయంలో ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించడమే కాదు, యూదులకి అతి హేయమైనటువంటి జంతువైనటువంటి పందిని ఆ యొక్క బలిపీఠం మీద బలిగా అర్పించాడు. బలిగా అర్పించడమే కాదు కానీ దాని యొక్క రక్తాన్ని దేవాలయం అంతా కూడా చిలకరించాడట. దేవుడు కూడా లేవీకాండంలో మనం గమనించినట్లయితే బలిపశువు యొక్క
రక్తాన్ని చిలకరించమన్నాడు. ఎందుకు చిలకరించమన్నాడు అని అంటే ఆ చిలకరింపు అన్నది దేవాలయాన్ని పవిత్రం చేసేటటువంటి ఒక ప్రక్రియగా లేవికాండంలో రాయబడింది. అయితే అదేవిధంగా ఈ యొక్క యాంతియోకస్ 4 పంది యొక్క రక్తాన్ని చిలకరించాడు దేవాలయం అంతా. ఆ విధంగా చిలకరించడం ద్వారా దేవాలయాన్ని అపవిత్రపరిచాడు. ఈ విధమైనటువంటి లక్షణాలు మనం గమనించినట్లయితే ఈ చిన్న కొమ్ముకున్నటువంటి లక్షణాలు దానియేలుకి ఏవైతే దర్శనంలో కనిపించినాయో 10 నుంచి 12 వచనాల వరకు ఉన్నటువంటి భాగాల్లో ఈ యాంతియోకస్ 4 అయి ఉంటాడు ఖచ్చితంగా ఈ చిన్న కొమ్ము అని మనకు అనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా 2300 రోజుల గురించి కూడా మాట్లాడుతూ మినిలస్ అనేవాడు యాంతియోకస్ 4కి లంచం ఇచ్చి ఈ యొక్క దేవాలయంలో యాజకత్వాన్ని కొనుక్కున్నాడు. యాజకుడు మనందరికి తెలిసినటువంటిది. ధర్మశాస్త్రంలో యాజకత్వం ఒక వంశానికి దేవుడు అప్పచెప్పాడు. అయితే ఈ మినిలస్ అనేవాడు ఏం చేశాడంటే యాంతియోకస్ 4కి లంచం ఇచ్చి ఈ యొక్క యాజకత్వాన్ని కొనుక్కుని ఈ యాజకత్వం యాంతియోకస్ 4 యొక్క అభిష్టం ప్రకారం దేవుని యొక్క ఆలయంలో ఈ యొక్క యాజకత్వం నిర్వహించేవాడు. ఈ విధంగా ఈ యాజకత్వం అమ్మిన దగ్గర నుంచి జోడాస్ మక్కాబీస్ ఈ యొక్క యాంతియోకస్ 4ని జయించి దేవాలయాన్ని వశపరుచుకుని దేవుని యొక్క బలిపీఠాన్ని పునఃప్రతిష్ఠించేట రోజు వరకు కొంతమంది చరిత్రకారులు 2300 రోజులు పట్టింది అని చెప్తారు. అంటే క్రీస్తు పూర్వం 171వ సంవత్సరం నుంచి యాంతియోకస్ 4 చనిపోయి 165వ క్రీస్తు పూర్వం సంవత్సరం వరకు ఉన్నటువంటి కాలాన్ని లెక్కిస్తే 2300 రోజులు అయ్యింది అని కొంతమంది లెక్క చెప్తూ ఉన్నారు. ఈ విధంగా కొంతమంది వేదాంత పండితులు యాంతియోకస్ 4 అయి ఉంటాడు అని మనకు కూడా అదే విధమైన అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే 8వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలకు ఉన్నటువంటి భాగం అన్ని కూడా యాంతియోకస్ 4 చేసినటువంటి పనిని ధృవీకరిస్తూ ఉన్నాయి. కానీ నేను ముందు చెప్పాను, గాబ్రియేల్ దూత ఈ దానియేలుకి ఈ దర్శన భావాన్ని వర్ణిస్తుంది. దాని యొక్క ఇంటర్ప్రెట్ చేస్తూ ఈ చిన్న కొమ్ము గురించి చెప్పేటప్పుడు 8వ అధ్యాయం 23వ వచ్చిన భాగం నుంచి ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ అన్నది దానియేలు ఈ యొక్క గబ్రియేలు చెప్పినటువంటి ఇంటర్ప్రిటేషన్ ప్రారంభించబడింది. చిన్న కొమ్ము గురించి వారు ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి ఎగుచుండగా క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడును ఉండి ఉపాయము తెలిసి ఒక రాజు పుట్టును అన్నాడు. ఈ చిన్న కొమ్ము గురించి మాట్లాడుతూ వారి ప్రభుత్వం యొక్క అని మాట్లాడారు. వారు అంటే ఎవరు అని అంటే మనం చెప్పాం, గ్రీకులు అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఈ 4 రాజ్యాలుగా ఈ యొక్క గ్రీక్ సామ్రాజ్యం విడిపోయింది. ఈ 4 గ్రీకు రాజ్యాన్ని 4 విభజించుకున్న తర్వాత పరిపాలన కొనసాగించడం మొదలుపెట్టారు. ఎంతవరకు కొనసాగించారు అని అంటే క్రీస్తు శకము 30వ శతాబ్దం వరకు 30 వరకు ఈ యొక్క 4 రాజ్యాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి రాజ్యం ఏంటంటే ఐగుప్తు రాజ్యము 30 క్రీస్తు శకము 30వ సంవత్సరం వరకు మనుగడలో ఉంది అని అంటే యాంతియోకస్ 4 165 క్రీస్తు పూర్వం 165వ సంవత్సరంలో చనిపోయాడు. వేరే అంతం ఈ 4 రాజ్యాలకు అంతం తర్వాత వచ్చింది చిన్న కొమ్ము అని గబ్రియేలు దూత దానియేలుకు చెప్తా ఉంది. అంటే ఈ 4 రాజ్యాలు అంతమైంది ఎప్పుడనంటే సంపూర్తిగా అంతమైంది ఎప్పుడనంటే 37లో ఐగుప్తు యొక్క అంతము కనిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఆధారంతో మనం ఏం చెప్పొచ్చు అంటే యాంతియోకస్ 4 అనేవాడు చిన్న కొమ్ము కాదు. మరి ఎవరై ఉంటారు అని అంటే మత్తయి రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ దానియేలు గ్రంథంకి లేకపోతే దానియేలుకి కలిగినటువంటి దర్శనం గురించి తన శిష్యులతో ప్రస్తావించాడు.
మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయంలో దానియేలుకు కలిగినటువంటి దర్శనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతుంది? 24వ అధ్యాయం 15వ వచనం గురించి మాట్లాడుతూ, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయమైన వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుని మీరు చూడగానే అంటున్నాడు. యేసుక్రీస్తు శిష్యులకి మధ్య ఒక సంభాషణ జరిగింది. ఏంటి ఆ సంభాషణ అంటే, దేవుని ఆలయం పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారట శిష్యులను యేసుక్రీస్తు. ఈ శిష్యులు యేసుక్రీస్తుతో చెప్తా ఉన్నారు, చూడు దేవాలయం ఎంత అందంగా ఉందో, ఎంత పెద్ద పెద్ద రాళ్లతోటి కట్టబడి ఉందో చూడు అని యేసుక్రీస్తుకి శిష్యులు చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు ఏమని అంటున్నాడంటే, మొదటి వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. 24వ అధ్యాయం 2వ వచనంలో, అందుకైనా మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, పడద్రోయబడక రాతి మీద రాయి ఒకటేనని ఇక్కడ నిలిచి ఉన్నదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటనంటే, ఎంత గొప్ప దేవాలయం మీరు చూపిస్తున్నారు కదా, ఈ దేవాలయం కట్టబడిన రాయి ఒకదాని మీద ఒకటి ఎప్పుడు నిలబడదు, పడిపోతుంది, నాశనం అయిపోతుంది అని ఈ యొక్క యేసుక్రీస్తు శిష్యులతోటి చెప్తా ఉన్నాడు. ఇవన్నీ చెప్తూ ఉంటే ఏమైంది, ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ, ఎప్పుడు జరుగుతాయి అని శిష్యులు యేసుక్రీస్తుని అడిగారు. ఎప్పుడు జరగవచ్చు అనంటే, దేవుని కుమారుని యొక్క రాక సందర్భంగా, రాక కాలం చాలా గుర్తుల గురించి ఆయన యేసుక్రీస్తు శిష్యులతోటి చెప్తా ఉన్నాడు. చాలా గుర్తులు చెప్పాడు. నేను కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. నేనే క్రీస్తునని చెప్పి పలువురు మోసపరిచెదరు, యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, జనం మీద జనం పడతారు, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, రాజ్య సువార్త లోకమంతటా ప్రకటించబడుతుంది, అబద్ధ ప్రవక్తలు వచ్చి మోసం చేస్తారు అని యేసుక్రీస్తు దేవుని యొక్క లేకపోతే దేవుని కుమారుని యొక్క రాక జరిగే సందర్భాన్ని శిష్యులకి చెప్పారు. ఈ చెప్పిన సందర్భాన్ని, ఆ సందర్భంలో ఎవరిని కోట్ చేశారు అనంటే, దానియేలు ప్రవక్త చెప్పినటువంటి మాటలని యేసుక్రీస్తు కోట్ చేసి శిష్యులకు బోధ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచు వరకు నిలుచడం మీరు చూడగానే అన్నాడు. దీని గుర్తు చెప్తూ, ఓ నాశనకరమైనటువంటి హేయమైన వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలబడుతుంది అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ఈ విషయం చెప్పేటప్పటికి ఆ హేయమైన వస్తువు ఇంకా నిలబడలేదని అర్థం వస్తుంది. ఆ హేయమైన వస్తువు యాంతియోకస్ చెప్పినటువంటి పందిని దాని మీద బలిగా అర్పించి దాని యొక్క రక్తాన్ని చిందించినట్లుగా మనం చూసాం. అది హేయమైన వస్తువే, నేను కాదనే ప్రసక్తి లేదు. కానీ అది యేసుక్రీస్తు మాటల్లో కనుక గమనించినట్లయితే ఆ హేయమైన వస్తువు ఇంకా ఆ పరిశుద్ధ స్థలంలో నిలబడలేదు అని యేసుక్రీస్తు తన శిష్యులు చెప్తా ఉన్నాడు. ఒకవేళ అది నిలబడితే కనుక, అంటే భవిష్యత్ కాలంలో గురించి మాట్లాడుతున్నాడు. ఇది జరిగిపోయినటువంటి విషయం, పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడడం లేదు, భూతకాలం గురించి మాట్లాడదు, భవిష్యత్ కాలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే అంటే దాని అర్థం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా యాంతియోకస్ చిన్న కొమ్ము కాదు అని మనకి అర్థమవుతూ ఉంది. ఎందుకంటే భవిష్యత్ కాలంలో జరిగే విషయాల్ని యేసుక్రీస్తు ఇక్కడ ప్రస్తావించాడు. ఇదే విషయాన్ని మార్కు సువార్త ఇక్కడ కూడా రాశాడు. యేసుక్రీస్తు తన రాకడ నిమిత్తం శిష్యులకు బోధించినప్పుడు, రాకడ ఏ విధంగా ఉంటుంది, ఆ రాకడ సందర్భంగా ఏ విధంగా మీరు ఆ రాకడను గుర్తించగలుగుతారు, రాకడ యొక్క గుర్తులేంటి అని అన్నప్పుడు ఆయన ఇలా మళ్ళా చెప్పాడని ఏమని చెప్పాడు, అంజూరపు చెట్టు చిగురు గురించి కూడా చెప్పాడు. చెప్పి ఏయమైన వస్తువు గురించి మాట్లాడాడు. ఎవరు ఏయమైన వస్తువు అని మనం గమనించినట్లయితే, పౌలు తెస్సలోనికలకి ఇదే అనుమానం వచ్చింది. రెండో రాకడ కాలంలో ఏ విధంగా ఉంటుంది, యేసు యొక్క ఆగమనం ఏ విధంగా ఉంటుంది అన్నది ఇప్పటికి కూడా మనందరికీ అదొక పెద్ద ప్రశ్న. ఎందుకంటే యేసుక్రీస్తు మొదట రాకడ గురించి మనందరికీ తెలుసు. ఉత్సాహంగా ఆనందంగా మనం ఆ రాకడిని అనుభవిస్తూ ఉన్నాం.
ఆయన రక్షణ భాగ్యాన్ని మనం అనుభవించాం మొదటి రాకడ. అయితే బైబిల్ మనతో చెప్తుంది రెండవ రాకడ రాబోతుంది, దేవుని యొక్క రాకడ రాబోతుంది అని. ఎలా ఉంటుంది? ఇప్పుడే కదా, మనకి ఈ కాలంలోనే కాదు, ఏదైనా చిన్న యుద్ధం జరిగేటప్పటికి చాలామంది ఈ విధంగా వివరణిస్తారు. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అరబ్బులో, ఎస్పెషల్లీ అరబ్బులో యుద్ధం జరిగినప్పుడు, ఇజ్రాయేలీలకి వేరే దేశస్తులకు యుద్ధం జరిగినప్పుడు సామాన్యమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఏంటనంటే, యుద్ధాలు జరిగిపోతూ ఉన్నాయి, ఇజ్రాయేలీలకు యుద్ధం జరుగుతుంది కాబట్టి దేవుని యొక్క రాకడ రాబోతుంది అని చాలామంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఇటువంటి వ్యాఖ్యానం లేకపోతే ఇటువంటి అనుమానం అప్పుడు ఆ కాలంలో కూడా తెస్సలోనికీయులు వచ్చింది. తెస్సలోనికీయులు కూడా అటువంటి అనుమానమే వచ్చింది. ఏ విధమైన అనుమానం వచ్చింది? దేవుడు వచ్చేస్తున్నాడు, యేసుక్రీస్తు అదుగో, యేసుక్రీస్తు అదుగో, దేవుడు రాకడ అని చెప్తా ఉన్నారు. పౌలు ఇటువంటి మాటలకి ఆన్సర్ చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు చెప్పనా? 2వ అధ్యాయం, మీరు త్వరపడి, మనం చాలా తొందరపాటు, అప్పుడు ఆ కాలంలో కూడా అంతే, చాలా త్వరపడి ఒక కంక్లూజన్కి వచ్చేస్తూ ఉంటాం. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక, దేవునికి సంబంధించిన విషయాలు మనకి తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చి ఒక కంక్లూజన్, ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయానికి రావాలి. పౌలు అంటున్నాడు, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెనని, బెదరకుండా ఉండవలెనని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆగమనమును బట్టి మనం ఆయన కూడుకొనుటను బట్టి మేము వేడుకొనుచున్నాను. మీరు తొందరపడి యేసుక్రీస్తు ఆగమనం గురించి ఒక నిర్ణయానికి రావద్దు. ఆ నిర్ణయానికి వచ్చినప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మొదట చాలా స్పష్టంగా పౌలు ఈ తెస్సలోనికీయులకు రాస్తా ఉన్నాడు. నా ఉద్దేశం అయితే తెస్సలోనికీయుల గురించి అప్పుడు పౌలు చెప్పేటప్పుడు త్వరలో రాబోతున్నాను అని యేసుక్రీస్తు చాలాసార్లు సంబోధన చేశాడు, ఆ విధంగా బోధించాడు. దేవుని యొక్క కుమారుడు త్వరగా రాబోతా ఉన్నాడు, సిద్ధపడి ఉండండి అని చెప్పాడు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే త్వరలో వచ్చేస్తున్నాడు, తొందరలో వచ్చేస్తున్నాడు, రేపు వచ్చేస్తాడు, ఎల్లుండి వచ్చేస్తాడు, గుర్తులు జరిగిపోతున్నాయి, యుద్ధాలు జరిగిపోతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ఈ లోకంలోకి రాబోతున్నాడు అనేప్పుడు ప్రజల యొక్క అభిప్రాయం అయ్యి ఉండొచ్చు. అందుకని మీరు తొందరపడద్దు. మొట్టమొదటి గుర్తు ఏంటంటే, భ్రష్టత్వం సంభవించి నాశన పుత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. యేసుక్రీస్తు ఆగమనం ఎప్పుడు వస్తుంది అని అంటే, మొట్టమొదటగా జరగాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే కానీ, నాశన పుత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. ఈ దేవుని యొక్క రాకడ దినం ఎప్పుడు వస్తుంది అని అంటే, మొట్టమొదటిగా బయలుపడాల్సింది ఎవరు అని అంటే పాప పురుషుడు. నేను ఈ పాప పురుషుడు గురించి నా ముందే ఎపిసోడ్లో నేను వర్ణించడం జరిగింది. దీన్ని ఇంగ్లీష్లో చక్కనైనటువంటి మాటలు ఏం రాశాడు, సన్ ఆఫ్ సిన్, అలాగే సన్ ఆఫ్ పిరిడేషన్, నాశన పుత్రుడు, నాశనాన్ని తెచ్చేటటువంటి వాడు పాప పురుషుడు. ఈయన ప్రత్యక్షపరచబడవలసి ఉంది. ఆయన మనకి అగుపడాల్సినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ఈ లోకంలో ఉండాల్సిన వాడుగా ఉన్నాడు. ఈయనకి ఉన్నటువంటి లక్షణాలని తెస్సలోనికీయులు రాసినటువంటి పత్రికలో పౌలు చాలా స్పష్టంగా రాశాడు. ఏమి రాశాడు తెలుసా? ఈయన దేవునికి విరోధి. ఈయనకు ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే దేవునికి విరోధి. ఈయన దేవునిలాగా పూజింపబడాలి అని ఆశపడతాడట. దేవుడు ఏ విధంగా పూజించబడతాడో, ఏదించబడునో దానికంతటిని ఎదిరించుచు దానికంతటిపైనే తన్ను తానే హెచ్చించుకున్నాం. దేవుని కంటే దాని పైన హెచ్చించుకుంటాడు, తన్ను తాను హెచ్చించుకుంటాడు. తాను దేవుడినని తన్ను కనపరుచుకొనొచ్చు. ఆయనే నేనే దేవుణ్ణి అని తన్ను కనపరుచుకుంటాడట. కనపరుచుకుంటమే కాదు కానీ దేవుని ఆలయంలో కూర్చుండు. దేవుని ఆలయంలో యెరూషలేము దేవాలయం కట్టబడిన తర్వాత, ఆ యెరూషలేము కట్టబడినటువంటి దేవాలయంలో, నూతనంగా కట్టబడినటువంటి దేవాలయంలో ఈ యొక్క పాప పురుషుడు లేకపోతే
నాశన పుత్రుడు ఆ దేవాలయంలో కూర్చుంటాడు. అందుకని జాగ్రత్త, మిమ్మల్ని ఎవరిని మోసపోనీయకుండాని పౌలు తన మాటల్లో చెప్తా ఉన్నాడు. జాగ్రత్తగా ఈ యొక్క రాకడ గురించి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, దానియేలు గ్రంథం ఈ అంతిమ కాలంలో జరిగేటటువంటి గుర్తులు, అంతిమ కాలంలో జరిగేటటువంటి సంభవాల గురించి దానియేలు గ్రంథం పాత నిబంధన గ్రంథంలోనూ, అదేవిధంగా కొత్త నిబంధన గ్రంథంలో ప్రకటన గ్రంథమును ఈ యొక్క అంతిమ కాలంలో జరిగేటటువంటి విషయాల గురించి దేవుడు మనకు బయలుపరిచాడు. ఇక్కడ దానియేలు ప్రవక్త ద్వారా, అక్కడ యోహాను కలిగినటువంటి ప్రత్యక్షతలను బట్టి, దానియేలుకు కలిగినటువంటి ప్రత్యక్షతలను బట్టి ఈయన దేవుడు తన ఆగమనం గురించి లోకానికి తెలియజెప్పాడు. నిజమే, ఒకడు ప్రత్యక్షపరచబడతాడు. ప్రత్యక్షపరచబడేటటువంటి వాడు దేవునికి విరోధి. అందుకని మనం దాన్ని చక్కగా ఏమని అంటాం, యాంటీ క్రైస్ట్ అంటాం, క్రీస్తు విరోధి. క్రీస్తే ఈ లోకంలోకి దేవుడు, క్రీస్తే దేవుడు. ఆయన ఈ లోకంలోకి మనల్ని పరిపాలించడానికి వచ్చినటువంటి వాడు, మన పాపాల నుంచి మనల్ని విమోచించడానికి వచ్చినటువంటి వాడు. ఆయనకి విరోధంగా ఒక శక్తి బయటపడబోతుంది అని మనకి ఈ రోజున పౌలు చెప్తా ఉన్నాడు. దాన్ని యోహాను తన ప్రత్యక్షతలో ఈ విధంగా 13వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఈ విధంగా ఈ యొక్క యాంటీ క్రైస్ట్, దేవునికి విరోధి ఏ విధంగా ఉంటాడో ఇక్కడ అభివర్ణించాడు. మరియు 10 కొమ్ములను 7 తలల గల యొక్క క్రూర మృగము సముద్రంలోని పైకి వచ్చుట చూచింది. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదర్శనకరమైన పేర్లను ఉండను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు, దాని నోరు సింహము నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చాను. యోహాను తన కలిగినటువంటి దర్శనంలో ఒక మృగం కనిపించిందండి. ఈ మృగానికి 10 కొమ్ములను 7 తలలు కలగక మృగం. సరే, నేను దాని గురించి ముందు ఎపిసోడ్లో నేను 1-2 సార్లు ప్రస్తావించాను. కానీ ఆ మృగానికి ఉన్నటువంటి లక్షణాలు మాత్రమే ఇక్కడ నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నేను చూచిన ఆ మృగం చిరుతపులిని పోలియండి. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మృగం యొక్క లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే 3 లక్షణాలు అంట. ఒకటి చిరుతపులి, ఎలుగుబంటి, సింహం. మనకు దానియేలుకు కలిగినటువంటి దర్శనాల్లో ఈ చిరుతపులి, ఎలుగుబంటి, సింహం ఈ 3 కూడా 3 ప్రపంచ రాజ్యాల గురించి చెప్పబడినటువంటి మృగాలు. ఈ మృగాలు మొదటి చిరుతపులి గ్రీస్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటిది. ఆ చిరుతపులు ఎవరి సామ్రాజ్యం? గ్రీక్ సామ్రాజ్యం గురించి చాలా స్విఫ్ట్ కలిగినటువంటి యానిమల్ అని మనం చెప్పాం. చాలా చురుకైనటువంటి యానిమల్ ఇది. గ్రీస్ సామ్రాజ్యం కూడా అంతే స్థాయిలో ఎదుగుదల, దాని యొక్క అంతం కూడా అంతే స్పీడ్గా జరిగింది. అందుకనే చిరుతపులితో పోల్చాడు. రెండవది ఎలుగుబంటి, మేదో పెర్షియన్ కింగ్డమ్. ఇది మేదో పెర్షియన్ కింగ్డమ్ గురించి దానియేలుకు కలిగిన దర్శనాల్లో ఎలుగుబంటిని పోల్చారు. మూడవదిగా సింహపు నోరు అని అన్నాడు. సింహం దేని సూచిస్తుందంటే బబులోను సూచిస్తుంది. బబులోన్ని సూచిస్తుంది. ఈ బబులోను సూచించేటటువంటి అంటే ఈ యోహానికి దర్శనంలో కలిగినటువంటి క్రూర మృగానికి 3 జంతువుల యొక్క లక్షణం ఉంది. ఇట్స్ ఎ కాంపోజిట్ యానిమల్ అని ఒక వ్యాఖ్యానకర్త వ్యాఖ్యానించాడు. ఈ కాంపోజిట్ యానిమల్ ఏంటంటే ఒక జాతి లక్షణం లేదు. చిరుతపులు పూర్తిగా చిరుతపులు కాదు, పూర్తిగా ఎలుగుబంటి కాదు, పూర్తిగా సింహం కాదు. ఈ 3 లక్షణాలు కలగలుపుకుని ఒక కొత్త యానిమల్ ఏర్పడిందట, ఒక జంతువు, హైబ్రిడ్ యానిమల్. ఈ హైబ్రిడ్ యానిమల్కి ఇది స్వసిద్ధంగా శక్తి కలిగినటువంటి యానిమల్ కాదు. స్వశక్తిగా యొక్క బలం కలిగినటువంటిది కాదు. కానీ దానికి 2వ అధ్యాయం చివరి భాగం, దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారం ఇచ్చను. ఈ కాంపోజిట్ యానిమల్, హైబ్రిడ్ యానిమల్ ఇది వేరే వారి చేత బలాన్ని పొందినటువంటిది.
ఎవరో బలం ఇచ్చింది అని అంటే ఘటసర్పం. ఘటసర్పం అట బలాన్ని ఇచ్చింది. ఘటసర్పం బలం ఇవ్వడమే కాదు, దానికి బలమును, ఒక సింహాసనాన్ని ఇచ్చింది, గొప్ప అధికారం ఇచ్చాను. ఈ లోకాన్ని సింహాసనము మీద ఉండి పరిపాలించగలిగేటటువంటిది ఎవరు అనంటే సాతాను. అందుకని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ యొక్క పెర్గములోని సంఘపు దూతకు ఎలాగూ రాయము అన్నాడు. పెర్గము సంఘం గురించి మాట్లాడుతూ దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము వాడు చెప్పినది ఏమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నెరుగుతున్నావు. అంటే పెర్గం అనే ఈ సంఘం ఎక్కడుందనంటే, సాతాను సింహాసనం ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఉన్నది. కొంతమంది ఏం చెప్తారంటే పెర్గములో చాలా భయంకరమైనటువంటి సాతాను కల్చర్ ఉన్నది పెర్గములో అని అన్నారు. ఇంకైన చాలా డీప్గా చెప్పి దీంట్లో పాపమంతా అక్కడే ఉంది అని అన్నారు. ఇంకొక విధంగా దాన్ని ఏ విధంగా చెప్పారనంటే, ఈ పెర్గము అన్నది పురాతన కాలంలో ఉన్న బబులోని యొక్క హెడ్ క్వార్టర్స్ అట పెర్గముకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. నేను చెప్పాను, బబులోన్ అన్నది దేవునికి వ్యతిరేకంగా కట్టబడినటువంటి కోట. ఆ పట్టణం దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో యుద్ధం చేద్దామని ఆ రోజు నిమ్రోదు కట్టినటువంటి పట్టణం. ఆ బబులోన్లో ఉన్నటువంటి ఏ పట్టణమైనా, బబులోనులో ఉన్నటువంటి ఏ రాజు అయినా సరే దేవునికి వ్యతిరేకంగానే పరిపాలన చేశాడు. దేవుని యొక్క బిడ్డలకు వ్యతిరేకంగానే పరిపాలన చేశాడు. బబులోనీయులు కానీ, అస్సూరీయులు కానీ, బబులోనీయులు కానీ, గ్రీకులు కానీ, మేదో పెర్షియన్స్ కానీ, వీళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగానే వారు ప్రభుత్వం చేశారు. అందుకని ఈ సింహాసనం ఈ యొక్క పెర్గంలో ఉంది అని అన్నాడు. ఈ సింహాసనం అంట సాతానికి ఇవ్వబడింది. ఈ యొక్క అంత్యక్రీస్తుకి ఈ యొక్క సింహాసనం ఇచ్చాడు అన్నట్లుగా ఈ ఘటసర్పం సింహాసనం ఇచ్చాడట. ఇంకోటి ఏంటంటే గొప్ప అధికారం ఇచ్చును. అధికారంతో చాలా అద్భుతాలు చేస్తాడట. ఈ అధికారంతో ఎన్ని అద్భుతాలు చేస్తాడు అని అంటే, దేవుని యొక్క భక్తులు, దేవుని నమ్ముకున్నటువంటి వారు, విశ్వాసులందరూ ఒకసారి మోసపోయి ఆయన మాటలు నమ్మి ఆయన వెంబడించేటటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. అంత్యక్రీస్తు, ఈ అంత్యక్రీస్తుని ప్రమోట్ చేయడానికి ఒక అబద్ధ ప్రవక్త కూడా రాబోతున్నాడని ఈ 13వ అధ్యాయం మనం గమనించవచ్చు. దాని వేరే సబ్జెక్ట్ కాబట్టి దాని గురించి నేను మాట్లాడడం లేదు. ఇక చిన్న కొమ్ము ఎవరు అని అంటే అంత్యక్రీస్తు అని మనం చెప్పచ్చు. అయితే మనం యాంతియోకస్ పోరు దగ్గర నుంచి మాట్లాడుతున్నాం కదా. యాంతియోకస్ పోరు అని చాలామంది వేదాంత పండితులు ఏమన్నారంటే, అంత్యక్రీస్తు యొక్క ముందస్తు ప్రత్యక్ష, అంత్యక్రీస్తు ఏ విధంగా ఉంటాడు, ఏ విధమైనటువంటి పనులు చేస్తాడు అన్నది ఆ యాంతియోకస్ పోరు గురించి 9 నుంచి 12 వచనాలు రాయబడ్డాయి. యాంతియోకస్ పోరు ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు, దేవుని యొక్క బిడ్డలకు వ్యతిరేకంగా ఏ విధంగా ప్రవర్తించాడు, దేవుని యొక్క ఆలయానికి ఏ విధంగా అపవిత్రపరిచాడు, దేవుని యొక్క ఆ యోధ పట్టణాన్ని, యోధ ప్రజలను ఏ విధంగా హింసించాడో, ఇవన్నీ కూడా అంత్యక్రీస్తు క్రీస్తు ఆగమన కాలంలో మనకు ప్రత్యక్షమయ్యేటటువంటి అంత్యక్రీస్తు యొక్క ముందు స్వరూపము అని చాలామంది చెప్పారు. ఇలాగా మనం చాలాసార్లు బైబిల్లో చెప్పేటప్పుడు ఒకే ప్రవచనం 2 సార్లు నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. 24వ అధ్యాయాన్ని మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయంలోనే చాలా రాశారు కదా. ఈ యొక్క దేవాలయం యొక్క రాయి ఒక రాయి మీద ఒకరు నిలబడదు అని అన్నారు. అది క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యూదులకి రోమియులకి మధ్యన జరిగిన యుద్ధంలో దేవాలయం పాడైంది. అది నెరవేరింది. ఆ విధంగా నెరవేరింది. ఆ కాలంలో అబద్ధ ప్రవక్తలు ఎంతోమంది వచ్చి యేసుక్రీస్తు శిష్యులు మోసం చేసేటటువంటి వారు. అప్పుడు సువార్త ఏషియా మైనర్లో కానీ, సెంట్రల్ ఏషియాలో కానీ దేవుని యొక్క సువార్త ప్రబలంగా
యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఇండియా వరకు వచ్చి యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఆ కాలంలో కూడా జరిగింది. ఎప్పుడు క్రీస్తు శకం 70 కాలంలో యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధారణ తర్వాత యేసుక్రీస్తు యొక్క శిష్యులు పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుని యొక్క సువార్తను ప్రకటించారు అనేక చోట్ల. నిజమే, అప్పుడు కూడా నెరవేరింది. రెండవదిగా దేవుని యొక్క ఆగమన కాలంలో ప్రపంచవ్యాప్తంగా అంటే సార్వత్రికంగా దేవుని యొక్క సువార్త ప్రకటించబడాలి. సార్వత్రికంగా అనేకమైన యుద్ధాలు జరగాల్సినటువంటి ఆవశ్యకత, యుద్ధాలు జరిగే అవకాశాలు కనపడతా ఉన్నాయి. సార్వత్రికంగా ఈ యొక్క యోధా జనాంగం మీద, ఇజ్రాయేల్ జనాంగం మీద ఒక దండం బయలుదేరి ఆ దండించాల్సినటువంటి సందర్భంగా కూడా ఉన్నది అని బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంది. యెషయా రాసినటువంటి గ్రంథంలో ఈ అశూరియుల నుంచే కొంతమంది రాబోతున్నారు, ఒక దండాన్ని నేను లేకపోతూ ఉన్నాను. యెషయా రాసినటువంటి గ్రంథం 10వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు కనుక గమనించినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. 10వ అధ్యాయం 24 నుంచి 26 వచనాల్లోనూ మనం గమనించినట్లయితే, ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సీయోనులో నివసించుచున్న నా జనుడా, ఐగుప్తీయులు చేసినట్లు అశ్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద ఒక దండం ఎత్తినను దానికి భయపడకు. ఓ దండం ఎత్తబోతున్నాడు. ఆ దండం పేరేంటే అశ్షూరు అనే దండాన్ని ఎత్తబోతా ఉన్నాడంటే మనకు తెలుసు. ఈ యొక్క దానియేలు కలిగినటువంటి దర్శనాల్లో నుంచి గ్రీసు నుంచి కానీ, అశ్షూరియులు గ్రీసు నుంచి కానీ, రోమా నుంచి కానీ, రోమియుల నుంచి కానీ ఒక దండం బయలుదేరబోతుంది. ఏం దండం బయలుదేరబోతుంది? ఆ దండం అంటే దేనికి వ్యతిరేకంగా బయలుదేరబోతుంది? నీ మీద ఒక దండం ఎత్తినను దానికి భయపడకు, ఇకను కొద్ది కాలమైన తర్వాత నా కోపం చల్లారను, వారి నాశనం చేటుకు నా ఉగ్రత తిరుగును. నిజమే, ఇజ్రాయేలు మీద వారు చేసినటువంటి పాపాలను బట్టి, వారు చేసినటువంటి దేవుని మీద చేసినటువంటి రిజెక్ట్ చేశారు. దే రిజెక్టెడ్ ద గాడ్ ఆఫ్, దే రిజెక్టెడ్ ద సన్ ఆఫ్ గాడ్, దే రిజెక్టెడ్ ద హోలీ స్పిరిట్. వారు దేవుని యొక్క కుమారుణ్ణి, దేవుని యొక్క ఆత్మను తృణీకరించడం ద్వారా వారు దేవుని యొక్క ఉగ్రతకి గురి కాబోతా ఉన్నారు. దేవుని యొక్క ఉగ్రత గురి కాబోతా ఉన్నారు. అందుకని అశ్షూరు అనే దండాన్ని నేను లేకపోతా ఉన్నాను. ఆ అశ్షూరు దండం అట వారిని శిక్షించబోతుంది అని బైబిల్ మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని సంఘం, అంత్యక్రీస్తు రాబోతా ఉన్నాడు. దేవుని యొక్క ఆగమనం ముందు దేవుడు ఈ లోకంలోకి వచ్చి ఆయన దేవుని ఎలా వస్తాడట? దేవుడు ఒక గుర్రం మీద యుద్ధం చేయడానికి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటున్నాడు? గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయటికై ఆ క్రూర మృగం, నేను ఏ క్రూర మృగం గురించి అయితే మాట్లాడుతున్నానో ఆ క్రూర మృగమును, భూరాజులను, వారి సేనలను కూడి ఉండగా చూచితేనే ఒక గొప్ప యుద్ధం జరగబోతాం. ఆ గొప్ప యుద్ధంలో ఒక పక్షాన్ని ఎవరు ఉన్నారట? ఒక గుర్రం మీద కూర్చున్న వాణి గుర్రం మీద కూర్చున్నాడు. దేవుని యొక్క కుమారుడు గుర్రం మీద కూర్చుని యుద్ధం చేయడానికి వచ్చాడు. ఈ పక్కన ఎవరున్నారు అని అంటే క్రూర మృగం ఉంది. ఎవరైతే ఇప్పటివరకు దేవుడు అని చెప్పుకుని దేవాలయంలో కూర్చుని పూజలు, దేవాలయంలో కూర్చుని ఆ వర్షిప్ను అనుభవిస్తూ ఉన్నారో వాడున్నాడు. వాడి వెనకాల ఎవరున్నారంట? భూరాజులను, భూమిని పరిపాలించేటటువంటి రాజులు, ఈ భూరాజులను, వారి సేనలను కూడి ఉండగా చూస్తున్న యుద్ధం జరగబోతా ఉన్నది. ఆ యుద్ధంలో ఎవరు గెలవబోతున్నారో మనందరికీ తెలిసినటువంటిదే. దేవుడు యేసుక్రీస్తు ఆ క్రూర మృగాన్ని జయించి తన రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించబోతా ఉన్నాడు. ఆ చిన్న కొమ్ము దానియేలుకు కలిగినటువంటి దర్శనంలో 7వ అధ్యాయంలోను, 8వ అధ్యాయంలోను, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోను ఈ యొక్క చిన్న కొమ్ము గురించి ప్రస్తావించడం జరిగింది. దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క బైబిల్, దేవుని యొక్క జ్ఞానం మనం అర్థం చేసుకుంటానికి దేవుని యొక్క కృప, ఆయన యొక్క పరిశుద్ధాత్మ నిత్యం మనకు తోడై ఉండను గాక. ఆమేన్.